వాళ్ళ ఇంజనీర్స్ తెలుసుకుంటే మేము పనిచేస్తాం. రియాజ్ సార్ గారు, హరీష్ రావు గారు వీళ్ళ కన్నెపల్లి నుండి ఏదైతుందో మన నీటిని ఎత్తిపోసేటువంటి ఒక అవకాశాలు ప్రభుత్వానికి ఏదైతుందో అంకెలతో పాటుగా సాంకేతికంగా సలహాలు సూచనలు, సాంకేతికంగా టెక్నికల్గా దాన్ని రేవంత్ రెడ్డి ఎంతవరకు ఏదైతుందో అది కేసీఆర్ పట్ల మొత్తం మనసంతా విషం నింపుకుండే అంటున్నాను. ఇప్పుడు అది ఏమైపోయింది, చివరికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి ఒక శాపంలాగా పరిణమిస్తుందండి, ఒక శాపంలాగా పరిణమిస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పట్ల ద్వేషం ఏదైతుందో, ఆయన పట్ల మనసంతా విషం నింపుకున్నాడో అది వాళ్ళు ఏమైపోయింది, రాష్ట్ర ప్రజానిక రైతాంగం పట్ల ఏదైతుందో అది ఆ ప్రభావం పడుతుందని చెప్పి అంటాడు. రెడ్డికి కేసీఆర్ పట్ల ఒక ద్వేషం అది రాష్ట్ర ప్రజానీకానికి ఒక శాపంలేక ప్రారంభించిందని చెప్పంటాం. అందుకని ఎప్పుడు చెప్తామన్నా జగిత్యాల మాట్లాడినప్పుడు నేను మాట్లాడి నేను ఈ రాష్ట్రాన్ని పట్టే శని రేవంత్ రెడ్డి దాన్ని తొలగించుకోవాలని చెప్పాను నేను. అలా అందరూ ఆశ్చర్యపోయిండు. వాస్తవం కూడా చెప్పంటు నేను, నీటి వినియోగం అవకాశం ఉండి కూడా నువ్వు వినియోగించలేకపోతున్నావు, వినియోగించుకున్నట్టు దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నావు, నువ్వు కనీసం అటెంప్ట్ చేయాలి. ఎంతో కాళేశ్వరం కొట్టుకపోయింది. టోటల్ మేడిగడ్డ ఆ బ్యారేజ్ వ్యయం ఏదైతుందో నిర్మాణ వ్యయం 4700 కోట్లు.